హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. ఈ సిరీస్ లోని నేనేం చెప్తాను అనంటే, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎదుర్కోబోయే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి. అది అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, బామ్మర్తులు కావచ్చు, ఇంకా చాలా మంది చాలా రకాలుగా హింసలు అయితే పెడుతూ ఉంటారు. అంతేకాదు మనకి అది కొత్త ప్రదేశం, కొత్త కొత్త రిలేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి అయితే వీడియోలో చెప్తాను. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వీడియోస్ అయితే చెప్తున్నాను. మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని ఇలా వీడియోగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనము ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. ఇద్దరు ఒక ఇంటి అమ్మాయిలు, అక్క చెల్లెళ్ళు, ఇద్దరు బాగుంటారు. ఆ అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమో కొంచెం బుద్ధిగాను ఉంటుంది, రెండో అమ్మాయి బక్కబల్చగానైతే ఉంటుంది అనమాట. పెళ్ళైపోయింది పెద్ద అమ్మాయికి రీసెంట్ గానే. పెళ్ళయ్యి ఒక 3 నెలలో 4 నెలలో అయ్యింది. అమ్మాయి ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెన్సీ టైంలోని అందరికీ ఒకలా ఉంటుందని రూల్ ఏమీ ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగానైతే ఉంటుంది. ఏదేదైనా ఆ టైంలోని చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ అక్క అనమాట. మరి అప్పటికి ఫస్ట్ 2 months అయ్యింది అమ్మాయికి. అయితే సరే, ఇంకా వాళ్ళ అమ్మగారేమో వస్తావా ఇక్కడికి అంటే, లేదమ్మా ఇక్కడే ఉంటాను, ఆయన దగ్గరే ఉంటాను అని చెప్పేసింది. సో వాళ్ళకి బాగా డబ్బు ఉంది, ఇద్దరే అమ్మాయిలు కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే, దగ్గరలోనే సంబంధం చూసుకున్నారు. ఆ అబ్బాయి ఒక బ్యాంక్ లోని జాబ్ అయితే చేస్తున్నాడు అనమాట. సో పక్కూరే కదా, వెళ్తూ వస్తూ ఉండేవాడు ఈ అబ్బాయి కూడా వీళ్ళింటికి. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలోని 2nd month అని చెప్పాను కదా, కొంచెం వేవిళ్ళు అవన్నీ కూడా విపరీతంగా ఉండడంతో భర్తని దూరం పెట్టింది. అయితే ప్రతిరోజు ఈ అబ్బాయి ఏదైనా చేయమంటే, నేను చేయలేకపోతున్నాను, వంటగదిలోకి వెళ్ళలేకపోతున్నాను, నాకు కడుపులో తిప్పేస్తుంది, వేవిళ్ళు మొదలైపోతున్నాయి అని చెప్పేసి ఆ అబ్బాయితో అనడంతో, నువ్వు దేనికి పనికిరావు అలాగేలాగాని ఆ అమ్మాయిని అయితే అనేవాడంట. వాళ్ళిద్దరే ఉంటున్నారు, అత్తమామలు వేరే దగ్గర అయితే ఉన్నారు, వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, బతికించేసేది. నెక్స్ట్ తనకి సిచ్యువేషన్ కూడా అలాగే ఉండేది. ఏంటంటే వేవిళ్ళ వలన కొంతమందికి ఏది తాలింపేసినా ఏది పెట్టినా కూడాను కడుపులో తిప్పేస్తుంది, కక్కేస్తారు. ఇంకా బాధ భరించలేక అమ్మాయి, నేను చేయలేకపోతున్నాను, నేను చేయను, నువ్వే చేసుకో అని చెప్పేస్తూ ఉండేది. అయితే ఈ అబ్బాయి ఒక 1 నెల రోజులు అయితే అలా గడిచిపోయింది. 3వ నెల ఎంటర్ అయిపోయింది అమ్మాయికి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో దూరం అయితే పెరిగిపోయింది. ఎలా అంటే రాత్రుళ్ళు తన పక్కన కాకుండా నేను వేరే చోట పడుకుంటాను, నాకు ఇక్కడ నిద్ర పట్టట్లేదు, కంఫర్ట్ గా లేదు అని చెప్పేసి అమ్మాయి మరో చోటుకి వెళ్ళి పడుకుంటే ఈ అబ్బాయికి పిచ్చెక్కిపోతుంది, ఏంటి ఇలా చేస్తుంది ఈ అమ్మాయి అని. ఆ తర్వాత ఒక ఆదివారం వాళ్ళ అత్తగారు, బాబు ఇంట్లోనే అదేమీ వండట్లేదంట కదా, ఇద్దరు వచ్చేయండి భోజనానికి అని పిలిస్తే సరేనని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వాళ్ళు ఆదివారం భోజనానికి అయితే వెళ్ళారు. నాన్ వెజ్ ఏదో చేశారు, ఇద్దరు శుభ్రంగా తిన్నారు. తినిన తర్వాత, మీరెంత బాగా చేశారు, మీ అమ్మాయి అసలు ఏవీ వండట్లేదు, కడుపులో తిప్పేస్తుంది అని వంటగదిలోకే వెళ్ళట్లేదు, ఇలా చేస్తుంది అని వాళ్ళ అమ్మకైతే కంప్లైంట్ ఇచ్చాడు అబ్బాయి. కంప్లైంట్ ఇస్తే, అదేంటా బాబు అలా అంటావు, మరి బాగాలేదు కదా, బాగాలేదు కాబట్టి అలా ఉంది, లేకపోతే చేస్తుంది అది కూడాను, ఇది ఇవన్నీ కూడాను మా సునీత చేసింది అని చెప్పేసి, చిన్న కూతురు చేసింది అనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి, ఆ సునీత చేసింది అని చెప్పింది ఆవిడ. సునీత చేసిందా, ఇంత బాగా చేసిందా అని సునీత కాస్త చూసి నవ్వాడు. ఆ అమ్మాయి కూడా బాగోదా అని చెప్పేసి నవ్వింది. ఇంకా అక్కడి నుంచి సునీత నీకు ఇంకేం వచ్చు, ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పి తనతో మాట్లాడుకొని కూర్చోవడం. తనతోనేమో పేకాట, ఇంకా ఏవో చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, అవి ఆడుకొని వాళ్ళిద్దరూ బెడ్రూమ్ లో కూర్చొని ఆడుకోవడం. ఈ అమ్మాయి కాసేపు అక్కడ, మళ్ళీ కాసేపు అక్కడ బాగోలేదని చెప్పి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చోవడం, ఇలా అయితే చేసింది. ఆ వీక్ అయితే గడిచిపోయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ అత్తగారు, బాబు ఈ వీక్ కూడా రండి, ఈ వీక్ కూడా మీకు అన్ని చేసి పెడతాను, తిందురు అని చెప్పేసి పిలిచింది. ఏంటంటే ఆ రకంగా పెద్ద కూతురు వచ్చి ఇంట్లో కనీసం తింటుంది, అదేం తినట్లేదు కదా, ఏం చేసుకోవట్లేదు కదా అని తల్లి తాపత్రయం.
అయితే బ్యాక్గ్రౌండ్లో చాలా జరిగిపోతున్నాయి. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. మళ్ళీ వచ్చారు. ఈసారి సునీతకి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి వంటగదిలో దూరిపోయి మరి ఆ అబ్బాయి సునీత చేస్తుంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అన్ని అడుగుతూ చేస్తున్నాడు. నేను నేర్చుకుంటానులేండి అత్తయ్య గారు అని చెప్పేసి. ఈ లోపు వీళ్ళు ఏంటంటే ఫోన్లో చేస్తున్నారు కదా ఇద్దరు అని చెప్పి పిల్లతో కూర్చొని అత్తగారు మామగారు మాట్లాడుతున్నారు వాళ్ళ పెద్ద కూతురుతోని. వంటగదిలోని ఇద్దరు నించొని పనులు చేస్తుంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇలా అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకనంటే బావ మరదళ్ళు కదా, మామూలు మాట్లాడుకుంటున్నారు అని అనుకున్నారు. అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి ప్రతిరోజు సునీత నువ్వు టీ బాగా పెడతావంట కదా, నాకు ఖాళీ ఉండేటప్పుడు నా ఆఫీస్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తాను, నాకు టీ పెడతావా అని అడిగాడు. తప్పకుండా బాబా, రోజు వచ్చి ఏం పర్వాలేదు, ఆ టైంలోని నేను ఖాళీగానే ఉంటానులే అని చెప్తూనే మరొక హింట్ కూడా ఇచ్చింది. నాన్న 5:30కి వస్తారు ఆఫీస్ నుంచి, అమ్మేమో పడుకుంటుంది, లేకపోతే టీవీ చూస్తుంది, నేను ఖాళీనే, టీ పెట్టిస్తానులే అని చెప్పేసరికి సరే అని అన్నాడు. అన్న తర్వాత ఇంకా ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ బ్రాంచ్ ఎక్కడంటే వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యలోనైతే ఉంటుందన్నమాట. అటు వెళ్ళినా అంతే దూరం, ఇటు వెళ్ళినా అంతే దూరం. అయితే ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడు, తన పని అవ్వకుండానే బ్యాంక్లోని ఏవో వసూలు చేయాలని చెప్పేసి మెల్లగా ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మాయితోని టీ పెట్టు, అది చేయి ఇది చేయి అంటూ తన దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం మొదలు పెట్టాడు. సో ఆ టైంలోని ఈ అబ్బాయి వెళ్లేసరికి పాపం నిద్రటి మత్తులోనైతే ఉంటుంది వాళ్ళమ్మ. ఆవిడైతే బయటకు వచ్చేది కాదు. ఆవిడ బెడ్రూమ్ లో పడుకుంటే ఈ అమ్మాయి మెల్లగా వెళ్లి తలుపు తీయడం, రా బావా వచ్చేసావా అంటూ పిలిచి లోపలికి తీసుకువెళ్ళడం. టీకని చెప్పేసి వంటగదిలోకి వెళ్లి టీ చేస్తూ ఉంటే వీడు కూడా వెనకాతలు వెళ్ళిపోయి ఇంకా ఆ పిల్లతోని సరసాలాడడం. ఇలా అయితే జరుగుతుంది. మెల్లగా అమ్మాయికి గిఫ్ట్లు తేవడం మొదలు పెట్టాడు. గోల్డ్ రింగ్ అని, ఇంకా అలాగే ఏదో టాప్స్ అని. ఎవరు వద్దంటారు, బావగారు కదా ఇచ్చారు అని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు. రింగ్ ఇచ్చినట్టు వీళ్ళకి తెలీదు, టాప్స్ ఇచ్చినట్టు ఇలా ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చినట్టు మాత్రమే చెప్పింది ఈ పిల్ల. అయితే వాళ్ళు ఊరుకున్నారు. మామూలుగా ఇస్తున్నాళ్లే, పాపం వంటది చేసి పెడుతుంది కదా అందుకే ఇస్తున్నాళ్లే అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఎలాగా అమ్మాయితోని డీల్ చేశాడో తెలీదు. అమ్మాయి పూర్తిగా తన వలలోనైతే పడిపోయి అక్రమ సంబంధం పెట్టేసుకుంది. వాళ్ళిద్దరు ఇంకా కంటిన్యూ అయిపోతున్నారనమాట. అయితే ఇలానే ఒకరోజు మధ్యాహ్న సమయంలోనే వాళ్ళ అమ్మగారికి రాత్రంతా కూడాను ఇబ్బందిగా అనిపించింది. సరిగా నిద్ర పట్టలేదు. మధ్యాహ్నం ఫుల్గానైతే పడుకుంటుంది. ఆ పడుకునే మత్తులోనైతే ఉంది ఆవిడ. ఈలోగా వీళ్ళిద్దరూ మరొక బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఏదో అవుతుంది. ఆ టైంలోని అనుకోకుండా వాళ్ళ నాన్నగారు బాగాలేదు కదా వాళ్ళ ఆవిడకి అని చెప్పేసి గబగబా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాడు. ఆయన వచ్చేసి గుమ్మం తలుపు దగ్గరికి చారేస్తుంది. తలుపు తీసుకొని లోపలికి వచ్చేసరికి బెడ్రూమ్ లోని ఏవో వినిపించేసరికి గబగబా తలుపు కొడుతూ ఉంటే వీళ్ళిద్దరూ ఎలక్ట్ అయిపోయి బయటకి అయితే వచ్చాడు బురదించుకొని. అల్లుడు వచ్చి, మామగారు నేను వెళ్ళొస్తానండి, ఇదిగో టీ చేస్తానన్నది, టీ తాగేశాను అని చెప్పి ఏదో సాకు చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత పరువు తక్కువ, ఎంత నీచమైన పని. అక్క జీవితాన్ని నాశనం చేసేసింది ఓ పక్క, మరో పక్క దాని జీవితాన్ని అది నాశనం చేసేసుకుంది. ఇంకా వాళ్ళ నాన్నగారికి పూర్తిగా అర్థమైపోయింది. పిల్లనైతే కొట్టి నీకు బుద్ధి లేదా, కనీసం ఆలోచన అవగాహన ఏమీ లేకుండా ఇలాంటి పని చేస్తావా, నీ అక్క జీవితంలోని నిప్పులు పోసావా అని చెప్పేసి తిట్టి ఇంకా ఈ అమ్మాయికి సంబంధాలు చూడడం అయితే మొదలు పెట్టారు. ఆ సమయంలోని ఈ అమ్మాయి ఏం చేసింది, నేను వాణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోనని పెడితే అదేంటి నీకు పిచ్చెక్కిందా ఏమైనాను, ఆ అక్క జీవితాన్ని నాశనం చేస్తావా, నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసుకున్నావు, పైగా ఇప్పుడు దాని జీవితాన్ని నాశనం చేస్తాను అంటున్నావు అని అంటే, లేదు నన్ను బాగా పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే నాకు రింగ్ ఇచ్చాడు, అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని అప్పుడు చెప్తుంటే ఓ పిచ్చిదానా, ఆడంతా నీ దగ్గరికి రావడం కోసం ఇదంతా చేశాడు, నీకు అది అర్థం కాలేదా అని. ఆ ఏజ్ పిల్లలకి అర్థం కాదు. అయితే ఇంకా వీళ్ళు ఎంత చెప్పినా కూడా వినట్లేదు.
ఆఖరికి ఈ సంబంధం అయితే చూసి సెట్ చేసేసారు. సెట్ చేసేసి కార్డులు పంచడానికో దేనికో వీళ్ళు బయటికి వెళ్ళిన సమయంలోని ఈ అమ్మాయి వాడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. ఇంటికి వచ్చాడు మహానుభావుడు. వచ్చి ఏమైంది ఏంటి అని కళ్ళబొల్లి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నీకు తెలీదా ఇలా అవుతుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, పెళ్లి చేసుకో అని ఆ అమ్మాయి అయితే ఫోర్స్ చేస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నిన్ను గనక పెళ్లి చేసుకున్నాను అనుకో, మీ అక్క జీవితం ఏమవుతుంది? మీ అక్కకి బాబు కూడా పుట్టేశాడు, ఈలోగా పుట్టేయడం అన్నీ అయిపోయాయి, బాబు కూడా పుట్టేశాడు, ఇలాగా చెయ్యకూడదు మనం. మీ అక్కని మోసం చెయ్యొచ్చా? మీ అక్క పాపం చాలా మంచిదయ్యి, నువ్వేమీ అనుకోవద్దు, మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా పెళ్లి చేసేసుకో, ఆ అబ్బాయి మంచోడే, నేను కూడా వాకప్ చేశాను, అది ఇది అని మాట్లాడుతున్నాడు. అప్పుడు గాని ఈ పిచ్చి మొహానికి అర్థం కాలేదు, తప్పు జరిగిపోయింది, నేనే చేస్తున్నాను, నా చేతులారా తప్పుని చేసేసాను అని. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది? ఎంత ఏడుస్తుంది, ఎంత కొడుతుంది. అయినా కూడా ఇంకా ఏదో ఆ సమయంలో కూడా వాడేంటి అని అంటే, ఎవరు లేరు కదా, మళ్ళీ ఈ అమ్మాయిని వాడుకోవచ్చు అనే విధంగానైతే ఉన్నాడు. ఇంకా అలాంటి చండాలుడిని తన్ని తరిమేసింది. ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు, ఇంకెప్పుడు నాకు కనిపించుకు, ఎప్పుడైనా నాకు కనిపించినా నా జీవితంలోకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నేను సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతాను నీ పేరు పెట్టి అని చెప్పి ఆ పిల్ల అన్నింది. తర్వాత అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏంటి అని అంటే దూరంగానే చూసారు సంబంధం ఈ అమ్మాయికి. ఎందుకనంటే మళ్ళీ వీడు ఏదైనా తేడా చేస్తే ఇబ్బంది పడాలి, అందరం ఇబ్బంది పడాలి అని చెప్పేసి ఢిల్లీలో ఏదో జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ లైఫ్ బాగానే ఉంది. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. పిచ్చి మొహాలు వేసుకొని వాళ్ళు ఏదో చెప్తే, లేదంటే వాళ్ళు మీ అక్క కన్నా బాగా చేస్తావు, మీ అక్క కన్నా నువ్వే బెటరు, లేదు అని అంటే వాళ్ళు ఏదో ఇచ్చిన దానికి ఆశపడో, మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పుడు దారిలోకి వెళ్ళారు అని అంటే మీ జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. ఇంట్లో ఉండి ఇలాంటి వెధవలు కూడా ఉంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడాను. రిలేషన్స్ కి వాల్యూ తెలియని వాళ్ళు కుక్కలు ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళ జోలికి అయితే వెళ్ళకండి అమ్మాయిలు, మీకోసమే చెప్పాను ఈ వీడియో. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి మరొక ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ లో.